శేఖర్ గారు ఎలాంటి సమాధానం ఉంది? లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏమీ జరగలేదు, ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ అని మీ పార్టీ నేతలు అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు సిట్ సోదాల్లో 11 కోట్లు, అక్షరాల 11 కోట్ల నగదు పట్టుబడింది. దీనికి ఏం సమాధానం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఉన్నటువంటి మిత్రులకు కూడా నమస్కారాలు. ఇప్పుడు ఒక పథకం ప్రకారము ఈ లిక్కర్ స్కామ్ అంటే స్కామే లేని స్కామ్ గా క్రియేట్ చేసి మరి దాన్ని ప్రచారం చేస్తూ అనుకూల మీడియాతో వాటికి విస్తృతమైనటువంటి ప్రచారం చేయడమే కాకుండా మనకి కొందరి మీద కేసులు పెట్టి వాళ్ళతోటి బలవంతపు స్టేట్మెంట్లు తీసుకొని ఒక టార్గెటెడ్ గా సటన్ పీపుల్ ని, సటన్ లీడర్స్ అని ఈ కేసులో ఏదో ఒక విధంగా ఇరికిచ్చాలి, ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, తద్వారా జగన్మోహన్ రెడ్డిని కూడా మరి ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వహిస్తా ఉన్నారు కొంతకాలం నుంచి. సరే, ఈ రోజు డబ్బులు దొరికి అన్నారు, గతంలో మరి మరొక చోట డబ్బులు దొరికినాయి అన్నారు. మరి ఇవన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు కేసుని అనేక మలుపులు తిప్పుతూ ఈ కేసుని కొనసాగిస్తూనే, అరెస్టులు కూడా కొనసాగిస్తూనే సిట్ బృందం ఈరోజు ప్రభుత్వం యొక్క పెద్దల కనుసన్నలో సిట్ బృందం నడుస్తా ఉంది అనేటువంటి మాట వాస్తవం. అయితే మీరు ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మద్యం కుంభకోణం అంటా ఉన్నారు. కేవలం ఇది ఒక ఫిర్యాదు మీద జరుగుతున్నటువంటి విచారణ మాత్రమే. ఇక్కడ కుంభకోణం జరిగినట్టుగా ఏ సంస్థ కానీ లేదా ఏ కోర్టులు కానీ నిర్ధారణ చేయలేదు. ఈ సాక్ష్యాధారాలు అనేటువంటిది కూడా వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ గా మరి దీన్ని నడిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కడికక్కడ కేసుకు సంబంధించినటువంటి అరెస్టులు చేస్తూ ఎక్కడికక్కడ కేసుని వాళ్లే మలుపులు తిప్పడం. గతంలో మరి ఈ యొక్క దీని మొత్తానికి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఒకసారి అని మాట్లాడతారు, ఇంకొకసారి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఏనే అన్నారు, మరొకసారి ఇప్పుడు కేసు జరిగి ఇంత కాలం నుంచి కొన్ని నెలల నుంచి కేసు జరుగుతారు. ఈ రోజు కొత్తగా ఏదో ఫామ్ హౌస్ లో డబ్బులు దొరికినాయి అని ఫామ్ హౌస్ నుంచి మరి రికవరీ చేశామని చెప్పి ఈ కొత్త నాటకానికి తెరలేపడం జరిగింది. అంటే కాకమన్ రాజశేఖర్ గారు, ఇది నాటకం అని ఎలా అంటారు? ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు A40గా ఉన్న వినయ్, A40గా ఉన్న వరుణ్, పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సిట్ ఏమో రైట్స్ చేసింది. ఈ వరుణ్ అనే వ్యక్తి ఎవరు? రాజ్ కసిరెడ్డి చాణిక్య ఆదేశాల మేరకు 2024 జూన్లో వినయ్ అనే వ్యక్తి సహాయంతో 11 కోట్ల నగదు అక్కడ దాచాము అని ఆయనే చెప్పాడు. ఆ రోజు దాచినప్పుడు ఈ వరుణ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం, A40గా ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తే బయటపడిన నగదు ఇది. అలాగే ఈరోజు ఉదయం ఆయన్ని వేరే దేశానికి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు సిట్ అధికారులు. ఇది ఒక నాటకం అని ఎలా అనుకుందాం? సతీష్ గారు, ఒక చిన్న అంశాన్ని కానీ ఒకసారి పరిశీలన చేస్తే ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ యొక్క మద్య వ్యాపారం అంతా కూడా ప్రభుత్వం నిర్వహిస్తే మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఎవరు నిర్వహిస్తున్నారు? వ్యాపారులు నిర్వహిస్తున్నారు. వ్యాపారులు నిర్వహిస్తే వ్యాపారులకు లాభాలు వస్తాయి, ప్రభుత్వం నిర్వహిస్తే ప్రభుత్వానికి లాభాలు వస్తాయి. గతంలో చూస్తే ప్రభుత్వానికి చాలా స్పష్టంగా మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి లాభాలు చూపించాం. వాళ్ళ అధికారంలో 14 మంది ఉన్నప్పుడు కూడా లాభాలు చూపించలేకపోగా మరి పోటీ పడి మరి ఈ రోజు నష్టాలు జరిగినవి చూపిస్తా ఉన్నారు వీళ్ళు. అది ఎంతవరకు సబబు? అంటే ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు వస్తాయా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తే లంచాలు వస్తాయి? ప్రభుత్వం నిర్వహిస్తే రాష్ట్ర ఖజానా పెరుగుతుందని చెప్పి పెద్ద స్కామ్కి పాల్పడ్డారన్నది మీ ప్రభుత్వ హయాంలో వచ్చిన, మీ ప్రభుత్వం గత పాలనపై వచ్చిన ఆరోపణ. దానిపై ఆల్రెడీ సిట్ వేయడం, 12 మందిని అరెస్ట్ చేయడం, ఇప్పుడు 40 నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు 11 కోట్లు పట్టుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. రాజశేఖర్ గారు, మొన్నటి వరకు ఇది ఫ్యాబ్రికేటెడ్ లేని స్కామ్ను సృష్టించారని పదే మాట్లాడారు. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా 11 కోట్లు దొరికిపోయిన తర్వాత ఇంకా అడ్డంగా దొరికిపోయారు వైసీపీ నేతలు, ఇంకా స్కామ్ జరగలేదని ఎలా చెప్తారు? 11 కోట్లు ఇంకా క్లియర్ కట్గా నగదు కనిపిస్తుంటే. ఇది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. సార్, ఇప్పుడు సతీష్ గారు, ఇప్పుడు వాళ్ళు కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
నాయకుల మీద ఏదో ఒక విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. ఉమ్, ఆ పరిస్థితులు అదే 11 కోట్లు మరి వాళ్ళు పెట్టి ఎందుకు కేసు ఫైల్ చేయకూడదండి? సాక్ష్యాలు తీసుకొని చేయడానికి ఆస్కారం లేదా? ఈ రోజు వీళ్ళు ఏది చేయడానికైనా సిద్ధపడ్డారు. కాబట్టి అదేదో 11 కోట్లు దొరికినాయి అని, లేదా ఇంతకు ముందు 7 కోట్లు దొరికినాయి అన్నారు, ఉమ్, ఇప్పుడు 11 కోట్లు అంటున్నారు. సరే, ఏదైనా కూడా సార్ ప్రతి దాని మీద కూడా విచారణ అనేటువంటిది జరుగుతుంది. ఉమ్, జరగనియండి విచారణ. ఓకే. విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. ఉమ్. అంతేగాని ఇప్పుడు దీన్ని అసలు మద్యం స్కామ్ అంటే రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, స్కామ్ కాదు, ఇది కేసు మాత్రమే. రాజశేఖర్ గారు, విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయంటున్నారు. మంచి వరడ్ అది, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు విచారణ జరుగుతోంది, వాస్తవాలు బయటకు వస్తాయి కదా. మరి అలాంటప్పుడు మీరు ముందుగానే ఇది స్కామే లేదు, ఫ్యాబ్రికేటెడ్, కక్ష సాధింపని ఎలా అంటారు? ఇప్పుడు ఒక్కటి సార్, వీళ్ళు నడిపిస్తున్నటువంటి ఈ కేసు నడిపిస్తున్నటువంటి విధానం చూస్తా ఉంటే కేవలం సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి కేసులు ఇరికిస్తున్న సందర్భంలో ఖచ్చితంగా మేము అనుమానించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మిథున్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేదు దాని, లేదా వాళ్ళ ఫాదరు ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఏం లేరు, లేకపోతే ఆయన ఏం లేరు, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఏ పదవి లేరు, ఆయన ఒక ఎంపీగా ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే తీసుకొస్తున్నారు అంటే ఇది ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయాలని. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మనం చూసాం కదా. ఆల్రెడీ మిథున్ రెడ్డి సంబంధించిన కంపెనీ నుంచి కొందరికి డబ్బులు వెళ్ళాయనే అంశం కూడా అప్పుడు చర్చకు వచ్చింది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆరోపణలు సార్. ఇప్పుడు లిక్కర్ దానికి సంబంధించి ఒక్క డిస్టిలరీకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న 5 సంవత్సరాలు పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఓకే. ఒక్కటి కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి డిస్టిలరీస్ కంపెనీలో రన్ అవుతా ఉంది. ఆయన ముద్దాయిగా ఉండి బెయిల్ తెచ్చుకొని ఉన్నారు సార్. ఓకే. సతీష్ గారు, చంద్రబాబు నాయుడు గారే అందులో ముద్దాయి ఉన్నారండి. అలాంటి వ్యక్తి బెయిల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మరి మా మీద ఆరోపణలు చేయడం, లేనిపోయిన అన్ని సృష్టించటం, ఇప్పుడు సాక్ష్యాలు సృష్టించడం అనేటువంటిది వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఈ 11 కోట్లు సృష్టించేస్తారా? 11 కోట్లు చాలా చాలా బిగ్ క్యాష్, చాలా ఎక్కువ నగదు. దీన్ని కూడా సృష్టించేస్తారా? ఇది కూడా నాటకాన్ని వెంటనే మనం ఒక నిర్ణయానికి వచ్చేద్దామా? 100 కోట్లు అయినా తీసుకొచ్చాడు పెట్టగలరు సార్. 100 కోట్లు. వాళ్ళ అంతిమంగా వాళ్ళ ఆలోచన ఏంటి? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ ఇరికించాలి. దుర్గాప్రసాద్ గారు 11 కోట్లు కాదు, అవసరమైతే 100 కోట్లైనా తెచ్చి చూపిస్తారు టార్గెట్. ఇప్పుడు 11 కోట్లు ఇంకెవరెవరికి ఏ విధంగా ముడుపులు వెళ్ళాయి, ఎవరెవరు ఏ విధంగా దండుకున్నారు, మొత్తం వివరాలన్నీ ఇన్ డీటెయిల్డ్ గానే బయటకు వస్తాయి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు ఇది ఫ్యాబ్రికేటెడ్ అయితే రేపు పొద్దున కోర్టుల్లో కేసులు నిలబడవు కదా, కోర్టులు అంత ఇదిగా ఉండవు కదా అంటున్నారు దుర్గాప్రసాద్ గారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇది బిగ్ బాస్ వరకు వెళ్తుంది. బిగ్ బాస్ అరెస్ట్ కూడా తప్పదంటున్నారు టీడీపీ నేతలు అందరూ. మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదు అనేది ఒకటి. మొన్న మనం చూసాం ఛార్జ్ షీట్లో కూడా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అన్న అంశాన్ని కూడా ఇంకా ఛార్జ్ షీట్లో ప్రస్తావించారు. సతీష్ గారు, వీళ్ళు ఇప్పటి వరకు కోర్టుకి సమర్పించిన దాంట్లో ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు సాక్ష్యాధారాలు చూపించనందువల్లనే ఇప్పుడు ఏ కేసులోనే కానివ్వండి, వీళ్ళు పెట్టిన ప్రతి కేసులో కూడా కోర్టు ముట్టికాయలే వేసింది వీళ్ళకి. ప్రతి కేసులో కూడా వీళ్ళు సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఫ్యాబ్రికేటెడ్ కేసులు తీసుకెళ్లి కోర్టులో పెట్టడం, కోర్టు పైనుంచి వాళ్ళు ముట్టికాయలు వేయడం ప్రతిసారి జరుగుతానే ఉంది. ఇప్పుడు వీళ్ళు చెల్లింపులు అనేటువంటిది క్యాష్ రూపేణా ఉంటుంది, డిజిటల్ రూపేణా ఉంటుంది. కానీ ఏ రూపేణ ఉన్నా కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా లేదా, ప్రభుత్వానికి ఏమన్నా నష్టం జరిగిందా అంటే దాని సమాధానం లేదు. ప్రభుత్వానికి నష్టం ఏం జరిగిందంటే ఏం చూపిస్తారండి? ప్రభుత్వానికి నష్టం జరిగిందని చూపించాలి కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి కాదు రాజశేఖర్ గారు ప్రభుత్వానికి నష్టం జరగలేదు కాబట్టి గత ప్రభుత్వ హయాంలో అంటే 2014 నుంచి 2019 వరకు ఉన్న కూటమి ప్రభుత్వం కంటే మా ప్రభుత్వ హయాంలో మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వచ్చిందని ఆ 2 మాటలు చెప్పి
అసలు స్కామే జరగలేదని ఒక నిర్ణయానికి రావచ్చా? ఇప్పుడు సతీష్ గారు అదొకటే క్రైటీరియా, లాభం వస్తే క్రైటీరియానా? దాని పేరుతో స్కామ్ జరగలేదని మనం ఎలా అనుకుందాం? సతీష్ గారు నేను చెప్పేది అదే కదా, ప్రభుత్వానికి లాభం వచ్చిందనే ముసుగులో వాళ్ళు దోపిడీ చేశారు. వాళ్ళు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులోకి లాగాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ అంతిమ నిర్ణయం అది. దానికి అనుగుణంగా ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలని సృష్టిస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కేవలం వాళ్ళు చెప్తున్నారు కదా, పార్టీ అధినేతకి 50 నుంచి 60 కోట్ల దాకా నిందితులు చేర్చారు ప్రతి నెల, మొత్తం 3,500 కోట్లు మద్యం కమిషన్ తీసుకున్నట్టు చార్జ్ షీట్లను ప్రస్తావించారు. బెయిల్ తెచ్చుకుంటున్నారు కదా. సో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్రతిష్ఠిత పాలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇదంతా కూడా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఒక ఫ్రేమ్ వర్క్ జరిగిపోయింది. వాళ్ళు ఎవరెవరితో అదిరిచ్చో బెదిరించో సాక్ష్యాధారాలని బ్లాక్మెయిల్ చేసి సాక్ష్యాధారాలు లేదా స్టేట్మెంట్లు వాళ్ళు రికార్డ్ చేసి వేలాది సంతకాలు పెట్టమంటో ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి సార్ ముందుగానే. కాబట్టి అంతిమంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు ఆయన మీద రుద్దాలి, ఆయన్ని కూడా ఇందులో ఏదో ఒక విధంగా ఇరికించాలి అనే ఆలోచన తప్పితే వీళ్ళు ఒకవేళ మేము అవినీతికి చేస్తుంటే 1,00,000 కోట్ల అవినీతి అన్నారు ఫస్ట్ లో, ఇది వీళ్ళే మళ్ళీ చూస్తే 3,500 కోట్ల అవినీతి అన్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే 3,500 కోట్ల కమిషన్ అందింది మద్యం కుంభకోణంలో ఇదే కథ నడుస్తుంది కదా సార్. ఈ కేసులో ఎక్కడ చెప్పండి సరైనటువంటి ఆధారం. దుర్గాప్రసాద్ గారు రాజశేఖర్ గారు టైం అయింది సార్, బ్రీఫ్ గా సార్ ఒక్క నిమిషం సార్. సతీష్ గారు ఇప్పుడు గతంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు అన్నారు కదా, గతంలో కేసు ఇదే విధమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తప్పుడు కేసు పెట్టి ఆయన్ని 16 నెలలు జైలుకి పెట్టడం జరిగింది. సో అదే అలాంటి కేసు ఇది కూడా పెడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడారు. అంటే మీరు డిసైడ్ అయిపోయారా? మీ పార్టీ అధినేత అరెస్ట్ ఖాయమని డిసైడ్ అయిపోయిందా వైసీపీ? సార్ ఒక్కటే సార్, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయాలనుకుంటే ఆ మోడీ గారిని ఆయన అరెస్ట్ చేస్తాడో, లేకపోతే అమిత్ షా గారు చేస్తాడో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారు. అధికారం చేసినంత మాత్రం ఏం కాదు, కోర్టుల్లో నడుస్తుంది, లేదంటే కేసులు అవుతాయి, బెయిల్ వస్తాయి. రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ. దుర్గాప్రసాద్ గారు, లిక్కర్ స్కామ్